3 కళ్ళు మూసుకోవాలి అందరూ. తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ మీ పాదనకు వచ్చాం. ఈ సాయంకాల సమయమందు కొత్తూరు ప్రార్థనా మందిరంలో, ఈ కొత్తూరు గ్రామంలో చిన్న బిడ్డల పరిచర్య చేయించే తలంపు బట్టి వందనాలు, నేర్పబడిన పాటలు బట్టి వందనాలు ప్రభువా. మరి నాయన కథ చెబుతుండగా మీరు సహాయం చేయండి, నన్ను మీ ఆత్మతో నింపుకోండి దేవా. చిన్నపిల్లలంటే తండ్రి మీకు ఎంతో ఇష్టము దేవా. ఈనాటి పిల్లలే, ఈనాటి బాలలే రేపు పౌరులు దేవా. ఈ పిల్లలు జీవితాన్ని బాగు చేసుకుంటే మా దేశానికి క్షేమం కలుగు చేస్తారు. కాబట్టి బాలుడు నడవస త్రోవ వారికి నేర్పము, వారి పెద్దవాడే తొలగిపోడన్నారు. కాబట్టి వారి ఇంటిలో వారి తల్లిదండ్రులకు విధేయులు అవ్వాలి, కొనైనా మరి స్కూల్లో విధేయులు అవ్వాలి దేవా. మరి గ్రామంలో విధేయులుగా జీవించాలి, మంచి జీవితం జీవించాలి, చెడు వ్యసనాలకు వెళ్ళకూడదు, పాడైపోయిన జీవితాలకి వీడు వెళ్ళకూడదు, మంచి జీవితం జీవించాలి కనుక సహాయం చేయండి దేవా. నన్ను కూడా మీరు వాడుకోండి దేవా. మీ నోటున్న మాట నోట ఉంచుము. ఈ పిల్లలకి ఏ విధంగా అర్థం అవ్వాలో, ఏ విధంగా చెప్పాలో నాకు జ్ఞానాత్మతో నింపి ఈ పరిచర్య దీవించమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. కూర్చోండి. బాగున్నారా? మళ్ళీ నేను హాయ్ పిల్లలు అంటే మీరేమనాలి? హాయ్ అంకులు, లేదంటే నోరు తిరగకపోతే అన్నయ్యానండి. ఓకే, మళ్ళీ గట్టిగా హాయ్ పిల్లలు, ప్రైజ్లార్డ్ పిల్లలు. నేను కనబడుతున్నానా? కనబడలేదా? కనబడతలేదు కదరా? ఓకే, ఇప్పుడు వరకు పాటలు నేర్చుకున్నాం కదా. మరి ఇప్పుడు మీ అందరికి ఒక కథ చెప్తా. కథ అంటే ఇష్టమా లేదా చెప్పండి రా. ఎంతమందికి ఇష్టం లేదు చెప్పండి రా. ఇష్టం లేదంటే అమ్మా, నేనంటే ఇష్టం లేదంటే నేనంటే ఇష్టమా, కథ అంటే ఇష్టం రా? కథ. ఒరే, మీ అందరికి సేమియా పాయసం అంటే ఇష్టమా లేదా? ఎంతమందికి ఇష్టం? సేమియా చేదుగా ఉంటుంది కదా. ఎలా ఉంటుందిరా సేమియా? ఎంతమంది తిన్నారా? ఓకే, సరే. ఇప్పుడు ఒక ఊర్లోనంట మనలాంటి ఒక ఊర్లో ఒక కుటుంబం ఉంది కదా. ఇది చదవండి రా. ఏముంది మాట? కాదు, చదవండి రా. ఏంట్రా మన కథ పేరేంటి? కొట్టును కాదురా. పాపము కొట్టును తట్టును తిట్టును కాదు. పాపము ఏముంది అక్కడ? పట్టుకొను. పాపం ఏం చేస్తుందంట? పట్టుకొని. పాపం పట్టుకుంటుందా? కుక్క పట్టుకుంటుంది కదరా. కుక్క పిల్లి పట్టుకుంటుంది. ఓ, ఇది బాగా చెప్పారు ఇది. ఓకే, ఇప్పుడు మన కథలో అనగ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 ా ఒక ఊరిలో, ఏ ఊరా ఊరు? కొత్తూరు. ఏ ఊరురా? కొత్తూరు. ఈ కొత్తూరు ఊర్లో ఒక కుటుంబం ఉందంట. ఎవరు కనబడుతున్నారు ఇక్కడ? కుటుంబంలో ఎవరు కనబడుతున్నారు? అమ్మ, ఒక అన్నయ్య, ఒక చెల్లి. పాపము మరి తండ్రి లేడు కదా. తండ్రి ఉన్నాడా? లేడు కదా. తండ్రి ఏమయ్యాడంట? పాపం చచ్చిపోయాడు కదరా. తండ్రి చచ్చిపోతే ఆ పిల్లలకు ఎక్కడైనా ఆనందం ఉంటుందా? నానంటే ఎంతమందికి ఇష్టం రా? చెప్పండి. నానంటే ఎంతమంది ఇష్టం? హరికి గుడ్డు కాడికి అష్టం లేదంట. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? తిమోతి. తిరుపతి. అరే తిరుపతి. నానంటే ఇష్టం లేదా? అమ్మ అంటే ఇష్టం. వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ మీ నాన్నకి ఇష్టం లేదా మీకు? చెప్పండి. ఓకే, నానంటే ఇష్టం ఉందా లేదా? పాపం వీళ్ళ నానంటే చాలా ఇష్టం, కానీ వీళ్ళ నాన్న లేడు. వీళ్ళ నాన్న లేడు. వీళ్ళమ్మనా? ఈవిడమ్మ? ఈవిడి కదా. అమ్మలాగుందా లేకపోతే మామలాగుందా? కాబట్టి అమ్మ మంచిది కదరా. అమ్మ మంచిది కదా. ఎందుకని అమ్మ ఎందుకు మంచిది? మనకు అన్నది, మనకి అన్నం పెడుతుంది కదా.
ఇంకేంటి పనులు చెప్పుద్ది, తిక్కర అయితే అన్ని ఇచ్చేస్తావా? వెరీ గుడ్. నువ్వేం తిన మంచోడు రా. ఆడు ఏమి తినకుండా తిరిగేశాడు. సరే అయితే అయితే వినండి, ఈ అమ్మ వీళ్ళిద్దరు చాలా ఇష్టం. వీళ్ళిద్దరు అంటే చాలా ప్రేమగా చూస్తుంది, చక్కగా అన్ని కొని పెడుతుంది. ఈమె ఈ తండ్రి లేకపోయినప్పటికీ కూడా కష్టపడి స్కూల్కి పంపుద్ది కదా. మంచి బట్టలు కొనిచ్చిందంట, మంచి వస్తువులు కొనిచ్చింది, మంచి ఇంకేంటి అన్నీ కూడా అమ్మ కొనిస్తుంది. అమ్మకి ఏమి తినకపోయినా అమ్మ ఏం చేస్తుందిరా మనకి? పెట్టదా? పెట్టుద్ది కదా. కాబట్టి అలాంటి అమ్మ ఇప్పుడు వీళ్ళని ఒక మంచి స్కూల్లో వేసింది. స్కూల్ ఏ మీడియం ఇది? ఇంగ్లీష్ మీడియం కదా. మన వాళ్ళు మన అమ్మ నాన్న ఏమనుకుంటారు? నాకంటే నా పిల్లలు ఎలా ఉండాలనుకుంటారు? చెడిపోవాలనుకుంటారా? ఇసాక్ అనుకుంటారా? ఇసాక్ చెప్పరా, మీ నాన్న మీ అమ్మ నాకంటే నా కొడుకు చెడిపోవాలనుకుంటారా? అనుకోరు. నాకంటే నా కొడుకు గొప్పవాడవ్వాలి, నా కొడుకు కారు మీద తీసుకెళ్ళమ్మ ఏమనుకుంటుంది తెలుసా? గౌతమ్ అమ్మ ఇసాక్ గాడు కారు మీద దిగాలి అనుకుంటుంది. ఈడు గౌతమ్ గాడు కదా. కాబట్టి ఈ పేరురా కృష్ణ గాడు వాళ్ళ అమ్మ కూడా ఏమనుకుంటుంది? వినాలి. కృష్ణ వాళ్ళ అమ్మ ఏమనుకుంటుంది తెలుసా? విష్ణు వాళ్ళ అమ్మ ఏమనుకుంటుంది తెలుసా? నా కొడుకు అమెరికా వెళ్ళాలనుకుంటుంది కదా. అయితే ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసి వీళ్ళందరూ ఎవర్రా? పిల్లలు. ఈవిడెవరు? టీచర్. బాగా చెప్పారా, ఎంత జ్ఞానం రా. అమ్మ బాబోయ్, కొత్తూరు చాలా ఫాస్ట్ గా ఉన్నారా. వెరీ గుడ్. అబ్బో ఇంగ్లీష్ టీచర్ నిజమేరా. ఇంగ్లీష్ టీచర్ ఏమిచ్చింది వాళ్ళకి? ఏమిచ్చేస్తారా? హోంవర్క్ ఇస్తారు. టీచర్లు మంచోళ్ళు కాదు కదా. హోంవర్క్ ఇచ్చారంట. హోంవర్క్ ఎప్పుడు చేస్తారా? వామ్వర్క్ రా. కడుపు పట్టి ఏం పెడతారా మనకి? వామ్వర్క్. బో పెడితే ఇంకా కడుపు పడుతుంది. కాబట్టి హోంవర్క్ ఇచ్చారంట. ఇంటికి వెళ్తూ హోంవర్క్ ఇస్తే తిరిగి ఆ రెండో రోజు సెలవు అంటే ఎంతమందికి ఇష్టం రా? స్కూల్లో సెలవు అంటే ఇష్టం లేదా రా? ఇప్పుడు మన స్కూల్లో ఉంటాం, రేపు సెలవు అంటే పిల్లలు ఎలా వస్తారా? ఒకసారి పిల్లలు రేపు సెలవు అంటే ఏమంటారా? గడిగారా? సెలవు అంటే అలాగంటారు. మరి వినంటారు ఇష్టం. మరి సెలవు ఇచ్చిందంట, మరి హోంవర్క్ చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి వెళ్ళి అమ్మతోను వీళ్ళిద్దరు చెప్తున్నారు. అమ్మతో, అమ్మ రేపు సెలవు, రేపు మేము స్కూల్ లేదు, మేము లేటుగా లెగుస్తాము అన్నారంట. సెలవులు ఎన్ని గంటలు లెగుస్తారా మనం? స్కూల్లో ఎన్ని గంటలు లెగుతావురా? స్కూల్ ఉన్నప్పుడు ఎన్ని గంటలు లెగుతాం? పొద్దున్న అమ్మ లేస్తే విష్ణు మీ అమ్మ ఏం చేయాలి? ఒరే విష్ణు లేకరా అంటే అప్పుడు ఏం చేస్తారు? విష్ణు అమ్మ 10 నిమిషాలు పడుకొని అమ్మ నిద్ర వస్తుంది అంటారా లేదా? అదే సెలవు రోజులు అయితే అమ్మ లేపుద్దా? మన ఇష్టం కదరా. ఇసాక్ ఎప్పటి వరకు ఇష్టం? 9 గంటలకైనా. నాకు తెలిసిన కుర్రాడు మా దగ్గర ఉండేవాడు, అంకర కుర్రాడు. ఆడిని వదిలేశాను రా. రాత్రి పడుకున్నాడు రా మేడ పైన. ఎన్ని గంటలు వేసాడు తెలుసా? మధ్యాహ్నం 12 గంటలు వేసాడు. దానికి కూడా దేనికి లేచాడు తెలుసా? ఎందుకు లేస్తారా మధ్యాహ్నం? టాయిలెట్ కాదురా, సూర్యుడు ఎర్రగా కాల్చి ఆడి మీద పడితే అప్పుడు లేచాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ అమ్మ అడిగింది, నీకు హోంవర్క్ ఇచ్చారా అని అడిగింది. ఇచ్చారమ్మా అని. మరి హోంవర్క్ చేయాలి కదరా? హోంవర్క్ చేయలేదా? చేయకపోతే ఏం చేస్తారా? తిరుపతి ఏం చేస్తారా? ఎవరు కొడతారా? అప్పుడు కూర్చో. అప్పుడు అమ్మ చెప్పిందంట, చూడండి వీళ్ళతో పాటు ఎవరున్నారా? క్యాట్, పిల్లి కూడా పెంచుకున్నారు ఇల్లే కదా. పిల్లి కూడా పెంచుకున్నారు. కాబట్టి అమ్మ చెప్పిందంట, పిల్లలు మీరు హోంవర్క్ చేస్తే మీకు సేమియా పాయాసం చేస్తానందంట. ఏ పాయసం? మనకి ఇష్టం కదా. మనకి బిస్కెట్లు ఉన్నాయి. సేమియా పాయసం చేస్తాను అన్నారంట.
కాబట్టి ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది? వంట చేస్తుంది కదా. చేతిలో ఏముందిరా? గరిట ఉంది. కోపం వస్తే గరిట తినేస్తుంది అమ్మ మన మీద కదా కదా. మా అమ్మ కోపం వస్తే చీపురుతో కొట్టేసేది నన్ను కదా. చీపురుతో కొట్టించుకున్నారు మీరు? గరిటతో మీ అమ్మ చేతితో కొట్టిద్దా మంచిదిరా. మా అమ్మ ఏం చేస్తుంది తెలుసా? కోపం వస్తే చీపురు తుడిచేది చాట పాట కొట్టేసేది కదా. కొట్టిద్ది అమ్మ, మంచిది. కొట్టిన అమ్మ మంచిది కదా. కాబట్టి ఇప్పుడు ఈ అమ్మ గరిటతో ఏం చేస్తుంది? వంట చేస్తుంది. వంట ఏమంటారా? ఏ పాయసం? సేమియా పాయసం చేస్తుంది. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారా? హోంవర్క్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సేమియా అయిపోయింది. సేమియా అయిపోయిన తర్వాత వీళ్ళ అమ్మంది, అయ్యా వేడిగా ఉంది కదా, వేడిగా ఉంది, తయారైపోయింది. కాబట్టి మీరు కాసేపు హోంవర్క్ అవగానే నేనేం చేస్తాను, మీకు సేమియా పెడతాను, మీరు హోంవర్క్ పూర్తి చేయండి, నేను అంతలోకి బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అందాను. ఏం చేస్తుంది? అమ్మేమో వెళ్ళిపోయింది. వీళ్ళ అమ్మ ఏం చేసింది? వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ అన్నయ్యకి వాసన వచ్చేస్తుంది. వాసన ఎలా కొత్తారా? వాసన ఎలా పిలుస్తారా? ముక్కుతానా నోడతానా? తట్టుకోలేకపోతాడు వీడు. సేమ్యాము పొగలు కక్కు వాసన వస్తుంది. కానీ వాళ్ళ అమ్మ వెళ్తూ సేమియా ఏం చేసిందంటే ఒక బీరువాలో పెట్టేసి చెక్క బీరువాలో పెట్టి వెళ్ళిపోయింది. వాసన మాత్రం వద్దు. సేమియా పెట్టింది కానీ వాసన బంధించగలరా? వస్తే వీళ్ళ అన్నయ్య అన్నదంట, చెల్లి నాకు మంచిలు అవుతున్నాయి, నువ్వు ఎక్కడే ఉండే అని చెప్పి వెళ్ళి నెమ్మదిగా వెళ్ళాడంట. వెళ్ళి ఆ సేమియా దగ్గరికి వెళ్ళి చెయ్యెట్టి అబ్బా అన్నాడంట. ఎందుకు? అబ్బో భలే తెలివైన మీరు. చూసారా, దేవరాంటికే తెలియట్లేదు, మీరు అంత తెలివైన రా. హబ్బా అని పెట్టి నోట్లో పెట్టాడంట. నోట్లో పెడితే ఏమైంది? నోట్లో చల్లగా కాదు, తీపిగా అయ్యింది. అమ్మ బాబా ఇంత బాగా చేసిందా మా అమ్మ. కిస్మిస్ వేసి జీడిపప్పు వేసి సేమియా గొంగమ్మలు ఆడిచ్చేస్తుంటే ఇంక తట్టుకోలేకపోయి నెమ్మదిగా ఇప్పుడు కాలింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? కాలుకొని ఉండాలంటే కాదు, చల్లారకూడదు. ఎలా తినాలాడు? స్పూన్ తెచ్చి నెమ్మదిగా నోట్లాడుతుంటే ఎండాలి. అన్నయ్య ఆ చెల్లందంట, అన్నయ్య అందంట అన్నాడు. అప్పుడు చెల్లితో చెప్పండి, చెల్లి దీనికి దండం పెడతాను, అమ్మతో చెప్పకు నేను తిన్నంటే. ఈ చెల్లి అందంట, నువ్వు తిన్నావు కనుక నాకు కూడా పెట్టు అన్నాడు. అంటే వెళ్ళి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారా అంటే ఒక 2 స్పూన్లు తింటే బాగుంది కదా. మొత్తం పాత్ర అంతా ఖాళీ చేసేసారంట. ఇద్దరు అమ్మగెట్టుకొని ఏం చేశారు? ఖాళీ చేసేసారు. ఇప్పుడు ఖాళీ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ అన్నయ్య అన్నాడంట, చెల్లా ఇప్పుడు అమ్మ వచ్చి మళ్ళీ బాధేస్తుంది, తినేసాము, అమ్మ వచ్చి మళ్ళీ బాధేస్తుంది, మరి ఇప్పుడు ఏం చేయాలి మనము అని చెప్తే అప్పుడు వాళ్ళ చెల్లందంటే, అన్నయ్య నువ్వేం బాధపడకరా, మన దగ్గర ఏముంది? పిల్లి ఉంది. ఈ పిల్లిని తెచ్చి ఎక్కడ ఇడిచారు వీళ్ళు? ఎక్కడ ఇడిచారా? బీరువాలో పెట్టేశారు. ఆ బీరువాలో పెట్టేశారు. ఇక్కడ ఏం కనబడుతుంది? గిన్నె కనబడుతుంది. సేమియా లేదు ఇష్టం. అక్కడ మొత్తం తినేసారు కదా, ఓన్లీ ఖాళీ గిన్నె వేసి ఎట్టేశారు. ఎడితే అంతలోకి పాపం వాళ్ళమ్మ బజార్ నుంచి వచ్చింది. పాపం వీళ్ళ పిల్లలకు పెడదామని బీరువా దగ్గరికి వెళ్తే పిల్లి ఏం చేసింది? కాదు, తలుపులు దిగానే పిల్లి ఏం చేసింది? ఒక్క దూకలో దూకిందంట. దూకితే హమో అన్నంట. అనేటప్పటికి అప్పుడు పిలిచిందంట వాళ్ళిద్దరిని ఏం చేసింది? పిలిచిందరా రండిరా అని అంట. ఎరా సేమియా ఖాళీ అయిపోయింది, ఏం చేశారా అంటే వీళ్ళు ఏం చెప్పండి, అమ్మ పిల్లి తింది అన్నారంట. అమ్మ నమ్మదా? ఎందుకు నమ్మింది? పిల్లి బీరువాలో ఉంది, సేమియా ఖాళీ అయింది. నమ్మిందా? నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? పిల్లి స్పూన్ తో తింద కదరా. ఎన్ని స్పూన్లు ఉన్నాయి? 2 స్పూన్లు ఉన్నాయి. కాబట్టి అప్పుడు అలా అమ్మ పిలిచి, సత్యం ఒప్పుకోండిరా మీరు, సత్యము ఏం చేయాలి? అబద్ధం ఆడకూడదు, మీరు
తిన్నామని చెప్పాలి, లేకపోతే తినలేదు అని చెప్పాలి. పిల్లి ఇది వీళ్ళు చేసిన తప్పు ఎవరి మీద తోసారు? పిల్లి మీద తోసి. పిల్లి చేయించాలి తింటదిరా ఈ సగం? ఎలా తింటారు పిల్లి చెప్పండి రా? నోటితో పాలు. కాబట్టి అలా చేసింది. అప్పుడు అది అమ్మ చెప్పిందంట, అయ్యా అబద్ధం ఆడితే అబద్ధానికి మీరు ఏమవుతారు? దాసులు. ఒక అబద్ధం ఆడితే ఎన్ని అబద్ధాలు ఆడాలి? 100 అబద్ధాలు ఆడాలి. ఒక నిజం చెప్తే ఇంకా 100 నిజాలు చెప్తాం. కాబట్టి అందుకే ఇప్పుడు పాపం ఏం చేసింది? పట్టించిందా లేదా? పాపం పట్టించిందా అమ్మనే? వాళ్ళ అమ్మకి పట్టించిందా లేదా? అలాగే మీరు కూడా అబద్ధాలు ఆడినప్పుడు తల్లిదండ్రులకి ఏమవుతారు? పట్టించు దోషులు అయిపోతారు. అందుకనే వీళ్ళ అమ్మ చెప్పింది, మీరు అబద్ధం ఆడారు కనుక అబద్ధం చేసే ప్రతివాడు దేవునికి యేసుక్రీస్తుకి విరోధిరా. యేసు ప్రభువు ఎవరు? సత్యవంతుడు. చెప్పండి కదా, చెప్పండి ఎవరండి? యేసయ్యా. అబద్ధం ఆడనేరని దేవుడు. చెప్పండి, ఆయనలో ఏ పాపము లేదు. చెప్పండి రా, ఆయన ఏ పాపము లేదు. యేసు ప్రభువు ఏమైనారు? వెలుగై ఉన్నారు. ఏమైనారా? కాబట్టి యేసు ప్రభువు దగ్గర మీ పాపాలు మీ అబద్ధాలు ఒప్పుకోండి రా అన్నారు. ఒప్పుకున్నప్పుడు ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది? ఈ వాక్యం చదవండి రా. ఈ వాక్యం చదవండి. ముందు ఇది వస్తావు, ఇది చదవరా. మీరు గట్టి చదవండి రా. అది చెప్పండి వెనకాల. మన పాపములను చెప్పండి రా. మన పాపములను మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? పాపాన్ని ఏం చేశారు? ఒప్పుకున్నారు. వాడు చేసింది తప్ప రైటా? ఇసాకు తప్ప రైతాడు? అమ్మకి చెప్పా పెట్టకుండా తినేది తప్ప రైటా? తప్పే కదా. కదా విష్ణు తప్ప రైటా? తప్పు కదా. మనం కూడా తల్లిదండ్రులతో ఏం చేస్తాం? అబద్ధాలు ఆడతాం. తల్లిదండ్రులు అబద్ధాలు ఆడతారు లేదురా? అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, తల్లిదండ్రులకి ఏం చేయాలి? లోబడాలి. కాబట్టి మనము కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? తత్విగా క్షమించి సమస్త దుర్నీతులు మనల్ని పౌత్రులుగా చేస్తాడు. కాబట్టి యేసయ్య మీకు ఇష్టమా కాదా? యేసయ్య దగ్గర ఏం చేయాలి? మన పాపాలు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మరి మోకరించండి. కాబట్టి మోకరించాలి. పాపం ఏం చేసింది? పట్టుకుందా లేదా? వాళ్ళ అమ్మ ముందు ఏమైపోయారు? చూడండి, వాళ్ళ అమ్మ ముందు ఏమైపోయారు? దోషులుగా నిలబడ్డారు. యేసయ్య దగ్గరకు వచ్చారు. వారు ఏం చేయబడ్డారంటే నెమ్మది వచ్చింది. మోకరించండి. కళ్ళు ముయ్యండి, చేతులు జోడించండి. 1 2 3. ప్రియమైన తండ్రి, చెప్పండి అనగల. ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి వందనాలు. యేసయ్యా, పాపము పట్టుకొనుట అని ఈ కథ ద్వారా నాతో మాట్లాడారు. నేను కూడా మా అమ్మా నాన్నలతోనూ మా స్నేహితులతోనూ అనేక సార్లు అబద్ధాలు, దొంగతనాలు, బూతులు మాట్లాడాను. మా అమ్మ నాన్నకి ఎంతో కష్టం కలిగించాను. దయతో యేసయ్యా నన్ను క్షమించండి, నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి. మీ రక్తంతో నన్ను శుద్ధీకరించి నన్ను మీ బిడ్డగా చేసుకోండి. నేను ఈ దినము నుంచి మా తల్లిదండ్రులకు లోబడాలి. నాకు మంచి చదువు దయచేయండి, మంచి విద్యాబుద్ధులు నేర్పించండి. నా స్నేహితులను, నా బంధువులను ప్రేమించినట్లుగా నాకు సహాయం చేయండి.
నేను ఎవరితో గొడవలు ఆడకూడదు. మా ఊరికి మా దేశానికి మేలు చేసేవాడిగా నాకు సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభువు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలా మోకరించండి. నేను ప్రార్థన చేయాలి కదా. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ మీ పాదం ఎదుర్కొచ్చాం. ఈ కొత్తూరు గ్రామంలో జరిగించిన ఈ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. చిన్న బిడ్డలు పాడిన పాటలు బట్టి వందనాలు, నేర్చుకున్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ పిల్లలు తండ్రి మిమ్మల్ని స్వీకరించినట్లుగా వారు అంగీకరించారు. వారి హృదయంలో లోతుగా రక్షణ కార్యం జరిగించండి. ఈ పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయండి. పిల్లలందరూ దీర్ఘాయుమంతులుగా ఉంచండి. ఈ పిల్లలు వృద్ధాప్య వచ్చే వరకు మీ సన్నిధిలో నిలబడాలి. మంచి చదువు దయచేయండి. వారు తినే ఆహారం, తాగే పానీయాన్ని జీవించండి ప్రభా. ఈ పిల్లలు ఏదైతే ఇక్కడ నేర్చుకున్నారో వారి గృహంలో కూడా తల్లిదండ్రులకు లోబట్లో సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ పిల్లలందరినీ మీ చేతులుగా అప్పచెప్తున్నా ప్రభా. నిష్ప్రయోజమైన దాసులం నేను దేవర పరిచయం చేసే పరిచయం దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము చేరువచ్చే మనకు తోడేండి. దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరచను గాక. కూర్చోండి ప్రైజ్ లార్డ్. కూర్చోండి రా. అరే పిల్లలకు, చిన్న పిల్లలకు వంట, చిన్న పిల్లలకి పాపం ఇవ్వండి. అరే మీకు బిస్కెట్లు ఉన్నాయి, డ్రింకులు ఉన్నాయి.